వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, మార్కెట్ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్తాది కృష్ణ, నాయకులు సంగస్వామి యాదవ్, అబ్దుల్ రజాక్, మైలారం రాము, మర్రిపల్లి రాజు, కొక్కుల రాజు, రాజేశం, నరేష్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ లోని చిట్యాల ఐలమ్మ 130వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. చిట్యాల ఐలమ్మ భూమి కోసం, ముక్తి కోసం, ఎట్టి చాకిరి వ్యవస్థ కోసం జీవన శైలిని ఆమె చేసిన పోరాటాన్ని పాఠ్యపుస్తకంలో పొందపరచాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాను. అదేవిధంగా ఈ ఏదైతే వీరోచిత పోరాటం చేసిన ఈ పోరాటాన్ని ప్రతి ఒక్క యువకులు ఆమె మార్గదర్శకంలో నడవాలని కోరుకుంటున్నాను. చిట్యాల ఐలమ్మ 130వ జయంతి వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. చిట్యాల ఐలమ్మ సబ్బండ వర్గాల గురించి భూమి కోసం, భుక్తి కోసం కొట్లాడి అందరికీ విముక్తి కలిగించిన గొప్ప వీరనారి. ఆమె ఆశయాలను మనల్ని పొందుతూ ముందుకు వెళ్తున్న తరుణంలో మనం కూడా ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం ఈ యొక్క జయంతిని సంబరంలో అందరం జరుపుకుంటూ ఈ యొక్క మన ప్రభుత్వాలను ముందుకు నిర్వహించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నేను ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలకు కాంగ్రెస్ పార్టీ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీనికి వచ్చిన అందరికీ, మా పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నివాళులు ఇస్తున్నాం. ఐలమ్మకు ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన రజక కులాసులు మనం పిలిచి ఆహ్వానించేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా రాబోయే జయంతి వేడుకల్లో మా ఎమ్మెల్యే గారితో మొన్న రజక సంఘానికి పోయినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది, పెద్ద 10 ఫీట్ల విగ్రహాన్ని పెట్టాలన్నా అని చెప్పడం జరిగింది. ఆయన హామీ ఇచ్చిండు. అదే సాగరి ఘాట్లకాన్ని 10 ఫీట్ల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలని రజక సంఘాలను వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా జయంతి వేడుకలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా చిట్యాల ఐలమ్మ పెత్తందారులను తరిమి కొట్టే విధంగా ఇలా భూమి కోసం, భుక్తి కోసం ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఇలా వాళ్ళ మన్మరాలకు కూడా ఇలా కార్పొరేషన్ నంబర్గా ఇవ్వడం ఇలా ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. ఒక స్ఫూర్తినిచ్చిన ఒక విప్లవంగా ఇలా కమ్యూనిస్టు భావాలతో ఉండి ఇలా ప్రజలను కాపాడిన ఘనత ఆమెది. ఆమెను ఈరోజు గుర్తించి ఇలా మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇక ముందు కూడా వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందటుండి వీర వనితను ఇలా చేసుకుంటూ తప్పకుండా ముందటుండి పనిచేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి వారి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను.